ఇక సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో పర్యటించి అభివృద్ధి పనులపై వరాల జల్లు కురిపించారు. 532.24 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. గత 10 ఏళ్ల పాలనలో ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, విమానాలు కొన్నారు, కానీ ఉద్యమగడ్డ వరంగల్కి ఏమీ చేయలేదన్నారు. హైదరాబాద్కు ధీటుగా వరంగల్ను అభివృద్ధి చేస్తా అని సీఎం స్పష్టం చేశారు. మార్చి 31లోగా వరంగల్లో ఎయిర్పోర్ట్ను ప్రారంభిస్తామని, ఔటర్ రింగ్ రోడ్, అండర్ డ్రైనేజీ వ్యవస్థను కూడా నిర్మిస్తామని ప్రకటించారు. వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా ఒక్కసారి కాదు, ఈ ప్రాంతంలో బీఆర్ఎస్ కు రాష్ట్రంలో 2 సార్లు అధికారం ఇచ్చిండ్రు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు అభివృద్ధి చెందినరు, ఆస్తులు సంపాదించుకున్నారు, ఆకాశం అంతా ఎత్తికి ఎదిగినరు, ఫామ్ హౌజులు కట్టుకున్నారు, విమానాలు కొనుక్కున్నారు. కానీ నర్సంపేట ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారలేదు. ఆనాటి ముఖ్యమంత్రి వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే ఒక్క గింజ కూడా కొనేది లేదు, మీ దిక్కున్న దగ్గర చెప్పుకోపోండి అని ఆనాటి ముఖ్యమంత్రి అన్నాడు. ఈనాడు ఇందిరమ్మ పాలనలో మీరు వరి పండించండి, మీరు సన్న వడ్లు పండించండి, 500 రూపాయల బోనస్ ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాం. ఇవాళ కాంగ్రెస్ వస్తే రైతులకు 24 గంటల కరెంటు ఉంది, కానీ పొంకనాలు పలికిన వాళ్ళ ఇండ్లలో కరెంటు లేదు. వాళ్ళకున్న కరెంటు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఊడబెరికిండ్రు. ఆనాడు సంవత్సరానికి ఎకరాకు 10,000 ఇస్తే ఈనాడు రైతు భరోసా పథకం కింద సంవత్సరానికి 12,000 రూపాయలు, 9 రోజుల్లో 1,50,00,000 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలలో టకా టకా టకామని మీకు కనక వర్షం కురిపించి రైతు భరోసాలో భాగంగా 9,000 కోట్ల రూపాయలు 3 నెలల కింద రైతు భరోసా పథకంలో ఇచ్చినాం. 4 విడతలని మిత్తి మేమే కడతామని అసలు మిత్తి తడిసి మోపెడై నెత్తి మీద అప్పై రైతు చేతిలోకి చిప్పొచ్చింది తప్ప రైతు రుణమాఫీ జరగలేదు. 25,35,000 మంది రైతులకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ 2 లక్షల రూపాయల వరకు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నేను ఈరోజు చెప్తున్నా. ఏ ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినావో నువ్వు గా ఊర్లో ఓట్లు అడగాలి. ఏ ఊర్లో మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినామో మేము గా ఊర్లో ఓట్లు అడుగుతాం. ప్రతి ఊరికి రోడ్డు ఇవ్వాలి అనే ప్రణాళిక తీసుకొని ఇవన్నీ అమలు జరగాలంటే గ్రామాలలో సర్పంచులు మంచోళ్ళు ఉండాలి. ఇల్లు తిరిగిండు, అందరు కడుపులో తలకాయ పెట్టిన కాళ్ళకు దండం పెట్టి ఈయన తీట అనగాలంటే ఈయన బండకేసి కొట్టాలని 25,000 మెజారిటీ ఇచ్చి బండకేసి కొట్టి బొంద పెట్టారు జూబ్లీ హిల్స్ లా. మళ్ళీ ఈసారి సర్పంచ్ ఎన్నికలలో ఎట్లా కొడతారో అయ్యా మీ ఇష్టమే. మా అక్కలు సలాకి కాల్చి వాత పెడతారో లేకపోతే మా పిల్లలు కోదండం వేసి కొడతారో నాకు తెలియదు, కానీ వాళ్ళ బుద్ధి మారినా మారకపోయినా మన అందరం కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం. మీరు అండగా నిలబడితే ఢిల్లీనైనా ఢీ కొడతా, ఢిల్లీ నుంచి అయినా నిధులు తీసుకొస్తా. అడగడానికి వెనకాడను, రాకపోతే కొట్లాడడానికి అసలే భయపడను. నా బాధ్యత ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన నిధుల కోసం, కావాల్సిన అనుమతుల కోసం ఒక్కడికి 100 సార్లు తిరుగుతా. నాకు ఓపిక ఉంది, వయసు ఉంది, విషయాన్ని వివరించే కనీస పరిజ్ఞానం నాకు ఉన్నది.